మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా రాహుల్ గాంధీ గారు మనందరికీ ఒక 5 గ్యారెంటీలు కూడా మనకు అనౌన్స్ చేయడం జరిగింది. మీకు తెలుసు, కాంగ్రెస్ ఉన్నప్పుడు మన గ్యాస్ సిలిండర్ ధర 460 రూపాయలు ఉండే. కానీ మోడీ ప్రభుత్వం వచ్చి ఆ గ్యాస్ సిలిండర్ ధర 1200 రూపాయలు తీసుకువెళ్ళి మళ్ళీ 1000 రూపీస్ చేసిండు, 1000 రూపాయలు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు అన్నారు, లేదు మన ప్రజలకు మనం 500 రూపాయలనే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి 5వ సూత్రం కూడా అమలు చేయడం జరిగింది. మహిళలకు ఏదైతే 2500 రూపాయలు మహాలక్ష్మి స్కీమ్ ఇవ్వాలో ఇది కూడా అమలు చేయడానికి సిద్ధమైనప్పుడు కేంద్రం నుంచి ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిందో ఆ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోవడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారు మన మహిళలందరికీ కూడా ఒక మాట ఇచ్చిండ్రు, మీరు 2500 ఇవ్వండి, నేను 6000 రూపాయలు ఇచ్చి మన మహిళలందరికీ కూడా 8500 రూపాయలు మీ అకౌంట్లో జమ చేయబోతున్నారు. అరే ఏమ్మా మహిళలు చప్పట్లు కొడతలేరు? అరే గట్టిగా చప్పట్లు కొట్టండి. రాహుల్ గాంధీ గారు సంతోషిస్తారు. అరే మా మహిళలందరూ కూడా నేను స్కీమ్ ఏదైతే అనౌన్స్ చేసినానో నచ్చ చెప్పడానికి మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడితేనే నేను చెప్తా రాహుల్ గాంధీకి. అరే మీరు మొగలు ఎందుకు కొడుతున్నా? ఈ పైసలు మీకోసం కాదు, కేవలం మహిళలకు. మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మన మొగోళ్ళని దగ్గర రానియకండి ఈ పైసలలో. ఎందుకంటే 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో సంవత్సరానికి వస్తుంది. చాలామంది కూడా మొన్న నేను చెన్నూరు నియోజకవర్గంలో ఈ పార్లమెంట్ ఎలక్షన్ కోసం పోయినప్పుడు కొందరు అడిగారు నాకు, సార్ కేసీఆర్ అంటుండు మీరు ఆ హామీలు ఎందుకు అమలు చేయలేదని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అయితే నేను వాళ్ళందరికీ చెప్పిన ఒకటే ప్రశ్న వేసిన వారికి, అమ్మా ఒక మహిళ గర్భిణి అయితే ఎన్ని నెలలు అవుతుందమ్మా పిల్ల పుట్టడానికి అని అడిగితే సార్ 9 నెలలు అవుతుంది అన్నది. మీరు మాకు గెలిపించి ఎన్ని రోజులు అయిందమ్మా? 3 నెలలే అయింది. 3 నెలలు అన్నీ అమలు అవుతాయా? కానీ రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ ఏదైతే 5 గ్యారెంటీలు ఇచ్చినారో దాంతోపాటు 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అసలు వారు ఈ 2 లక్షల రూపాయలు బ్యాంకర్స్తో మాట్లాడి ఆ అప్పు ఏదైతే మీ పేరు మీద ఉన్నదో అది రాష్ట్ర ప్రభుత్వం పైన తీసుకోవటానికి అందరు బ్యాంకర్లని నచ్చ చెప్పడం జరిగింది. కానీ మోడీ గారు ప్రధానమంత్రి వారికి అనిపించింది ఈ రుణమాఫీ చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో అన్ని 16 సీట్లు గెలుస్తారని చెప్పి ఆయన అది ఆపడం జరిగింది. అందు గురించి రేవంత్ రెడ్డి గారు ఇదే మీకు నచ్చ చెప్పారు, మీకు భరోసా ఇప్పిస్తున్నారు. మేము ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ బ్యాంకర్స్తో మాట్లాడి మీ అందరికీ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అరే ఇప్పుడన్నా గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మా. మీరు చూస్తున్నారు, ఇప్పుడే మా స్నేహితులందరూ కూడా మాట్లాడారు, భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాలు మన రాష్ట్రానికి ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మీరందరూ కూడా మమ్మలను 5 సంవత్సరాల గురించి మీరు ఎలక్ట్ చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. మనకు నిజంగా పనులు కావాలనుకున్నా, మన రాష్ట్రంలో మనకు అభివృద్ధి కావాలనుకున్నా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలుగుతుంది. కేంద్రం నుంచి ఏం లేదు, కేంద్రానికి రోలే లేదు మన రాష్ట్ర అభివృద్ధిలో. వాళ్ళు ఒకటే ఒక అంశము, మేము రాముడు గుడి కట్టిస్తాము మాకు ఓట్లేని అడుగుతున్నారు. వారికి స్పందన ఎక్కువ లేదు ప్రజలలో. అందరు కూడా ఇంతకుముందు కూడా మొక్కేది రాముని మొక్కేది, మనం అందరం కూడా రాముని మొక్కేది. కానీ ఏ ప్రభుత్వము మనకు మేలు చేస్తుందో, ఏ ప్రభుత్వము మనకు సరిగా అభివృద్ధి చేస్తుందో అదే ప్రభుత్వాన్ని మనమందరం కూడా మొన్న గెలిపించుకున్నాము. ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో మీ అందరికీ మళ్ళొక అవకాశం ఉంది. గడ్డం వంశీకృష్ణకి ఏదైతే మీరు మా నాన్నగారికి 4 సార్లు గెలిపించారో, నన్ను ఒక్కసారి గెలిపించారో, మళ్ళీ ప్రజాసేవ చేయడానికి
వంశీకృష్ణ ముందుకు వస్తున్నాడు. మీరందరు చూసినారు మొన్న ఎలక్షన్లలో నేను పోటీగా చేసినప్పుడు బాల్క సుమను, ఈశ్వరు వీళ్ళిద్దరు కలిసి నా మీద ఈడీ రేడ్ చేయడం జరిగింది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారి పైన కూడా సమన్స్ చేసి వారికి పైన రేడ్ చేసి 12 గంటలు వారిని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. కానీ ఏం తేలలేదు. కేవలము కాంగ్రెస్ నాయకులకు హరాస్మెంట్ చేయడానికి, కాంగ్రెస్ నాయకుల పైన ఒత్తిడి తీసుకురానికి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పనిచేస్తుంది. మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ గడ్డం వంశీకృష్ణ మీతో ఉంటాడు, మీతో సేవ చేస్తాడు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తాడని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తూ ముగిస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.